డిసెంబర్ నెల చివరి వారంలో ధను రాశి వారి జీవితాన్ని మార్చే స్త్రీ రాబోతూ ఉంది. కోట్లు పెట్టినా కొనలేని అదృష్టం, నమ్మలేని పెను మార్పులు. డిసెంబర్ నెల చివరి వారంలో ధను రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతోంది అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికెలో పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తూ ఉందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ధనుసు రాశి వారి గురించి పూర్తి విషయాలు మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. డిసెంబర్ నెల చివరి వారంలో ధనుసు రాశి వారి జీవితంలోకి ఒక స్త్రీ ప్రవేశం అయితే జరగబోతుంది. ఆ స్త్రీ ప్రవేశం కారణంగా మీ జీవితంలో పెను మార్పులు అయితే మీరు చూడబోతూ ఉన్నారండి. మీకు అనుకూలత అనేది అధికంగానే కనిపిస్తుంది. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ధనుసు రాశి వారికి ఒక స్త్రీ వీరి జీవితంలో ప్రవేశం కారణంగా మీకు ముఖ్యంగా మీ జీవితంలో కీలకమైన బాధ్యతలు అయితే ఈ సమయంలో మీ భుజాన పడే అవకాశాలు అయితే ఉన్నాయండి. వాటిని సమర్థవంతంగా నిర్వహించి అందరి ప్రశంసలు కూడా పొందే అవకాశం అయితే మీకు కలుగుతుంది. అందరి దృష్టిలో మీరు నెంబర్ 1గా మారుతారు. వినోద ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా మీరు ఈ సమయంలో చక్కగా పాల్గొంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దైవారాధన అసలు మానవద్దు. శని శ్లోకం చదవండి. మీకు అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది. మంచి శుభ ఫలితాలు కనిపిస్తాయి. అనుకున్నది లభిస్తుంది. మంచి ఆలోచనలతో విజయపదం పడతారు. ఉద్యోగంలో అనుకూల ఫలితాలు అయితే ఉన్నాయండి. వ్యాపారంలో అనుకూల ఫలితాలు అయితే ఉంటాయి. ఆర్థిక పురోగతి ఉంటుంది. మీ ఆలోచన మీ విజయానికి మూలం. ముఖ్యమైన లావాదేవీల్లో స్పష్టమైన ఆలోచనలు చాలా అవసరం. ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. మీకు ఈ సమయంలో శుభవార్త ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సందర్శనం మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది అధికంగా ఉంటుంది. మీ జీవితంలో మునిపెన్నడూ కూడా చూడలేనటువంటి మార్పులు కూడా మీరు ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ ధనస్సు రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం చివరి వారం మీ జీవితంలో పెను మార్పులు అయితే మీకు సూచిస్తుంది. అసలు ధను రాశి వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడైతే ముందుగా తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారి ఆరోగ్యం, ఆర్థికం, కుటుంబం, ఉద్యోగం అన్ని విధాలుగా కూడా ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో మనం ఇప్పుడైతే చూసేద్దామండి. మీకు ఉద్యోగంలో బాధ్యతలు మరియు పని భారం కూడా కొంచెం అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ సమయం మీకు బాగుంటుందని చెప్పాలండి. మీకు బాధ్యతలు ఎక్కువ అయినప్పటికీ కూడా మీకు ఉద్యోగంలో చాలా మంచి సమయం అయితే కనిపిస్తుంది. మీ గురించి అంతా కూడా అనుకూల ప్రచారం అయితే ఈ సమయంలో కనిపిస్తూ ఉందండి. అంతేకాదు ఆర్థికంగా కూడా మీకు ఈ సమయం డబ్బు అనేది అధికంగా వస్తుంది. అన్ని చోట్ల నుండి కూడా మీకు ధనయోగం అయితే కలిగే సూచనలు అయితే ఉన్నాయండి. మీరు ఏ పని చేపట్టినా సరే అది విజయవంతంగా పూర్తి చేస్తారు. మీరు పట్టిందల్లా కూడా బంగారంగా మారుతుంది. కాబట్టి మీకు ఖర్చులు అధికమైనప్పటికీ కూడా ఖర్చుల విషయంలో మీరు వెనకాడని అవసరం లేదండి. మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. కుటుంబ జీవితం కూడా చక్కగా ఉంటుంది. మీకు ఈ సమయం కుటుంబ పరంగా కొంత విశ్రాంతి అనేది మీరు చూడవచ్చు. మీ జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యుల నుండి మీకు మంచి మద్దతు కూడా ఉంటుంది. మీ పిల్లలు వారి యొక్క పని రంగంలో కూడా చక్కగా రాణిస్తారు. మీ రాశిపైన అనేక గ్రహాలు ఉండడం చేత కొన్నిసార్లు మీరు ఒంటరిగా మరియు ఏకాకిగా భావిస్తూ ఉంటారు. కాబట్టి మీ కుటుంబ సభ్యులతో కలిసి ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇది మీ యొక్క ప్రతికూల ఆలోచనలను తగ్గించడంలో మీకు సహాయపడుతుంది. ఆరోగ్యపరంగా కూడా మీకు ఇది కొంచెం సమయం అయితే బాగుంటుందండి. శారీరక సమస్యల కంటే కూడా మీకు మానసిక ఒత్తిడి అధికంగా కనిపిస్తుంది కనుక మీరు జాగ్రత్త పడండి. మరియు ఇది కడుపు మరియు వెన్నుకు సంబంధించిన కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను కలిగించవచ్చు. మీ ఆరోగ్యాన్ని అసలు మీరు నిర్లక్ష్యం చేయకండి, ఎందుకంటే ఇది తీవ్రమైనటువంటి సమస్యగా కూడా మారవచ్చు. దీని కారణంగా మీరు ఆసుపత్రిలో చేరాల్సి రావచ్చు. అంతేకాకుండా వాహనాలు నడిపే సమయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండడం మేలు. వ్యాపారపరంగా ఈ సమయం మీకు అంతా కూడా మేలు జరుగుతుంది.
కొనసాగుతుంది. వ్యాపారంలో పెద్దగా వృద్ధి అయితే ఉండదు మరియు కొన్ని నష్టాలు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. వారి యొక్క శత్రువుల పట్ల కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. మీకు వారు ప్రాణహాని చేసేటందుకు ప్రయత్నం చేయవచ్చు. మీరు పెద్ద పెట్టుబడి పెట్టాలని ఆశిస్తున్నట్టయితే కనుక చాలా ఆలోచించిన తర్వాత చేయండి, ఎందుకంటే ఆర్థిక నష్టాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. విద్యాపరంగా కూడా ఈ సమయం కొంత కష్టతరంగా చూడవచ్చండి. చదువుపైన ఆసక్తి తగ్గి ఒత్తిడి అనేది ఎక్కువగా మారే అవకాశాలు అయితే ఉన్నాయి. పరీక్షలు రాసే సమయంలో తొందరపడకుండా ఉండడం, అలాగే అతిగా ఆవేశానికి గురి కాకుండా ఉండడం కూడా ఈ సమయంలో మేలు. చూసారు కదండి ధనురాశి వారి గురించి పూర్తి విషయాలైతే మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశికి చెందుతారు. ధనస్సు రాశి చక్రంలో 9వ రాశి. ఈ రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశి వారు తమకు ఇష్టమైనటువంటి పనిని మాత్రమే చేస్తారు. అంతేకాదు ఎవరైనా సరే ఏదైనా పని చేయమని బలవంతం చేసినట్లయితే ఆ పనిని వీరు అసలు చేయరు. అంటే తమకు ఇష్టపడితేనే ఆ పనిని చేసే స్వభావాన్ని వీరు కలవారుగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన పురుషులు చాలా అందంగా ఉంటారు. స్త్రీలు అయితే చాలా అందంగా ఉంటారని జ్యోతిష శాస్త్రం కూడా చెబుతోంది. ఈ రాశి వారి యొక్క మనసు కల్మషం లేని మనసు అని చెప్పాలి. అయితే తమ మనసులో ఏది కూడా వీరు దాచుకోరు, అంతా కూడా బయటికి లొడ చెప్పేస్తూ ఉంటారు. ఈ కల్మషం లేని మనసును చూసి ఎంతోమంది స్నేహితులు ధనుస్సు రాశి వారిని ఇష్టపడుతూ ఉంటారు, స్నేహం కూడా చేస్తారు. తమ మనసులోనిది యథాతథంగా ఎదుటివారికి చెప్పడం వలన ఒక్కొక్కసారి అపార్థాలు కూడా దారి తీయవచ్చు. అంతేకాదు వీరి మాటలు బాణాల్లాగా ఎదుటివారి మనసుకు గుచ్చుకుంటూ ఉంటాయి. వీరి మనసు చాలా సున్నితమైనది. అయితే ఎదుటివారు వీరి మాటల్లో నిజం ఉంది అని నిదానంగా గ్రహించి పశ్చాత్తాపపడతారు. ధనుస్సు రాశి మూల నక్షత్రంలో జన్మించిన వారు స్థిర చిత్తాన్ని కలిగిన వారుగా ఉంటారనే చెప్పాలి. వీరిలో గర్వం, డాంబికం కూడా చాలా అధికంగా ఉంటాయి. మూల నక్షత్రానికి అధిపతి కేతువు. మరి ఈ కేతువుకి అధిష్టాన దైవం వచ్చి గణపతి. అందుచేత మూల నక్షత్రం వారు గణపతిని ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు. మూల నక్షత్ర జాతకులు ఖర్చు అధికంగా చేసే మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అంతేకాదు వీరు దురలవాట్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ప్రపంచక జ్ఞానం కూడా వీరిలో అధికంగా ఉంటుంది. భార్యతో సంసార జీవితం కూడా చాలా సంతోషంగా వీరికి గడుస్తుంది. ఆరోగ్యం గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కూడా చాలా అధికంగా ఉంటుంది. రవిచంద్ర కుజ దశలు వీరికి బాగా యోగిస్తాయి. పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు ఈ నక్షత్రము శుక్రగ్రహ నక్షత్రం అనే చెప్పాలి. ఈ నక్షత్ర జాతకులు ఎక్కువగా మాట్లాడుతూ ఊహాలోకంలో విహరిస్తూ ఉంటారు. ఎక్కువగా ఇతరులకు ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు. వారు ఇచ్చినటువంటి మాటను వాగ్దానంగా కొనలేరు. జీవితంలో మొదటి భాగం కుటుంబం కోసం వెచ్చిస్తారు. వీరికి స్నేహితులు తరచుగా ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటారు. ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారి పరిస్థితి చూస్తే నక్షత్రము రవిగ్రహ నక్షత్రం. వీరు అందరికీ కూడా చాలా ఇష్టలుగా ఉంటారండి. అంతేకాదు వీరితో స్నేహం అందరూ కూడా చేస్తూ ఉంటారు. వీరు ఎక్కువగా దాన ధర్మాలు కూడా చేస్తూ ఉంటారు. వీరు ఎక్కువగా స్నేహితులు కూడా ఉంటారు. మంచి పని చేయాలని ఆలోచన వీళ్ళలో ఎప్పుడు కూడా ఉంటుంది. నక్షత్రంలో పుట్టిన వారు ప్రజ్ఞావంతులు, శాంత స్వభావాన్ని కలవారుగా కూడా ఉంటారు. చాలా ధనవంతులుగా ఉంటారు. చూసారు కదండి ధనురాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.